హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీ ప్రేమ కలిగినటువంటి నాయన తండ్రి పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన తండ్రి, నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని, అనేక ప్రాణాలకు నాయన సేద తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. నెంబర్స్ చాప్టర్ 14 వర్స్ 1 and 2. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోనులపై సనుగు కొనిరి. సర్వ సమాజము ఇశ్రాయేలు ప్రజలు ఎలుగెత్తి ఏడ్చారంట. ఎలుగెత్తి దేవునిని నిందించారు. మోషే అహరోనుల మీద సనిగారు. అరణ్యంలో మమ్మల్ని చంపడానికే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చారా అని ఎలుగెత్తి ఏడ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నారండి ఇజ్రాయేల్ ప్రజలు? 12 మందిని వేగు పంపించాడు మోషే. కానాను దేశమును, పాలు తేనెలు ప్రవహించు దేశమును చూసిరమ్మని. అందులో 10 మంది అక్కడ ఉన్నటువంటి ఆ ఉన్నత దేహులను, నెఫ్లీములను చూసి, మనం వారికి మిడతల వలె ఉన్నాము, మనం అక్కడికి వెళ్ళామా వారికి మనము ఆహారం అవుదామని చెప్పినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు సనిగి గొనిగి ఏడ్చి రాత్రంతయు దేవుని మీద అలిగినట్టుగా, దేవుడిని నిందించినట్టుగా చూస్తున్నాం. ఎందుకండి వీరికి ఈ యొక్క సనుగుడు? ఎందుకు ఈ యొక్క ఏడుపు? ఎందుకు వారికి అంత బాధ? దేవుడి శక్తిమంతుడు కాదా? ఐగుప్తు ప్రజల నుండి, వారిని బానిసత్వం నుండి 10 తెగుళ్లలో నుంచి రక్షించిన దేవుడు, మేఘస్తంభమే అగ్నిస్తంభమే ప్రతిరోజు వాళ్ళని నడిపిస్తున్నటువంటి దేవుడు, ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసినటువంటి దేవుడు, బండ నుండి మధుర జలములు రప్పించిన దేవుడు, ప్రతిరోజు మన్నాతో వారిని తృప్తిపరిచే దేవుడు, దేవుని మహిమను ప్రత్యక్ష గుడారంలో కనిపించే దేవుడు వారిని ఆ యొక్క ఉన్నత దేవుల నుంచి కాపాడ్రా? సముద్రం కన్నా గొప్పవారా ఈ యొక్క నెఫ్లీములు? సముద్రం కన్నా పొడుగరలా ఈ నెఫ్లీములు? అటువంటి గొప్ప సముద్రాన్నే ఆరిన నేలగా చేసినటువంటి ఆ దేవుడిని వారు నమ్మలేదు. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజల వలె నీవు నేను కూడా స్థిరమైనటువంటి విశ్వాసములో లేము, స్థిరమైనటువంటి ఆ యొక్క దేవుని మీద భక్తిలో లేము. దేవుని శక్తిని తెలుసుకొని, దేవుని శక్తిని రుచి చూచి, బాల్యము నుంచి దేవుని యొక్క మహత్కార్యాలు వింటూ వచ్చి, ఇన్నేళ్ళ మన జీవితంలో దేవుడు చేసిన అనేక అద్భుతాలను మనము రుచి చూచి కూడా ఈరోజు ఒక సమస్య రాగానే, ఒక గొలియాతు కనపడగానే, ఒక సముద్రం లాంటి సమస్య రాగానే దేవుడిని నిందించేవారిగా, దేవుడిని దూషించేవారిగా, దేవుడి మీద సనిగి గొనిగేవారిగా ఉంటున్నాం. ఇజ్రాయేలు ప్రజలు కూడా విశ్వాసములో స్థిరము లేక ఇజ్రాయేలు మోషే అహరోనుల మీద సనిగారు. ఇజ్రాయేలు మోషే అహరోనుల మీద మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చారా అని నిందలు మోపారు. ఒక చెడు వార్త వారి జీవితంలోకి రాగానే ఇక మనల్ని వారు చంపుకొని తింటారు, వారు ఒక ఉన్నత దేహులు, మనం వారికి మిడతల వలె ఉన్నాము అని ఆ 10 మంది వేగువారు చెప్పిన మాటలు నమ్మారే కానీ దేవుని శక్తిని మరిచిపోయారు. ఈరోజు మనం కూడా అంతే కదా. దేవుని యొక్క శక్తిని మరిచిపోయి వచ్చిన సమస్యను బట్టి, లేక ఎవరో చెప్పినటువంటి చెడు మాటలను బట్టి, చప్పుడు మాటలను బట్టి దేవుణ్ణి నిందించేవారిగా మందిరానికి వెళ్లకుండా మన జీవితాలను మనము ఇజ్రాయేలు ప్రజలు మాదిరి సనిగి గొనిగి సంహారకుని చేత వారు నశించిరి అని రాయబడి ఉంది. ఈరోజు వారి జీవితంలో ఆ విశ్వాసం స్థిరముగా లేక, స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్, స్థిరమైనటువంటి విశ్వాసం లేక కానానులోనికి, అపాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారు వెళ్ళలేకపోయినట్టుగా చూస్తాం. విశ్వాసములో స్థిరత్వము లేదు, విశ్వాసములో బలము లేదు, విశ్వాసములో దేవుడి పట్ల వారికి భక్తి లేదు. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా ఇలాగే ఉంది కదా. ఒక చిన్న సమస్య రాగానే దేవుడు లేడు, ఒక చిన్న సమస్య రాగానే భక్తి పోతుంది, ఒక చిన్న సమస్య రాగానే మందిరానికి వెళ్ళాం, ఒక చిన్న సమస్య రాగానే ప్రార్థించాం. ఈరోజు ప్రార్థించి ఎన్ని దినములు అవుతుంది నా ప్రియ సహోదరుడా, సహోదరి? జవాబు రావడం లేదని ప్రార్థించటం మానేసావా? నీ విశ్వాసాన్ని కోల్పోయావా? ఈరోజు వర్తమానం నీతోనే మాట్లాడుతుంది. ఒక చెడు వార్త వినగానే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి నిందించారు. ఒక మంచి వార్త రాగానే దేవుణ్ణి పొగిడారు. చూడండి ఆ మాటను నిర్గమాకాండము 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 4:31. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టునని మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. ఇజ్రాయేలు ప్రజలు యెహోవా మనల్ని 400 సంవత్సరాల ఈ బానిసత్వం నుంచి విడిపిస్తాడని మోషే అహరోనులు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పినప్పుడు తలలు వంచి నమస్కరించారు. ఒక మంచి వార్త వినగానే తలలు వంచి
నమస్కరించారు. ఒక చెడు వార్త రాగానే దేవుని వైపున నిందించారు. దేవుని వైపునకు తమ చేతులు ఎత్తి నువ్వు దేవుడవే కాదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే మంచి వార్త వింటే దేవుడు ఉన్నాడు, చెడు వార్త వింటే దేవుడు లేడు. అంటే స్థిరమైనటువంటి విశ్వాసము ప్రజలలో ఈనాడు కనపడడం లేదు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలలో ఎలాగైతే ఒక చెడు వార్త వింటానే ఏమైతే ఏమి జరిగితే ఏమి, నా దేవుడు నాకున్నాడు, దేవునికే మహిమ కలుగునుగాక అనే ఒక భక్తిపరుడి మాట మనం మాట్లాడుతున్నామా? అవునా, అయిపోయిందా, ఇక నా జీవితం అంతేనా, దేవుడు కాపాడలేడు, ఇక ఎవరు నిన్ను కాపాడలేరు అంటానే ఆ మనుషుల యొక్క కాళ్ళు పట్టుకుంటున్నాం. కానీ నా దేవుడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడనే మాట ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆ విధమైన స్థిరమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? నా ప్రియమైన దేవుని సంగమా, పేతురు భక్తుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఎవరండి వాడు? అపవాది. ఇక నీ జీవితం అంతే, ఇక నీ జీవితంలో వివాహం అవ్వదు, ఇక నీ జీవితంలో నీ ఉద్యోగం రాదు, ఇక నీ జీవితంలో నువ్వు గొప్పవాడివి కాలేవని ఏ అపవాది అయితే నీ చెవులలో జోరీగలాగా నిన్ను డిస్కరేజ్ చేస్తూ ఉందో, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పని ఇంకా ఫలించదు, నీ జీవితంలో విజయం కలగదని నిన్ను నిరుత్సాహపరుస్తుందో, నిన్ను నీరు గారుస్తుందో, ఆ అపవాదికి నువ్వు చెప్పాలంట, నేను విశ్వాసమందు స్థిరుడునై వాడిని ఎదిరించేవాడిని, అపవాదిని జయించేవాడిని. ఎందుకంటే లోకములో ఉన్నవాడి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అండి? పర్వతములు మైనముల వలె యెహోవా సన్నిధిలో కరుగును. గొర్రె పొట్టేళ్ళు గంతులు వేసినట్టుగా గుట్టలు కొండలు దేవుని సన్నిధిలో గంతులు వేస్తాయంట. ఈరోజు అటువంటి గొప్ప దేవుడికి బిడ్డవైన నీవు, యేసు రక్తంలో కడగబడిన నీవు, విశ్వాసం ద్వారా అబ్రహాం కుమారుడు అయిన నీవు విశ్వాసమందు స్థిరంగా ఉన్నావా? లేక ఈ ఇజ్రాయేల్ ప్రజల వలె దేవుని మహిమను చూసి కూడా ప్రతిరోజు మన్నాను కురిపిస్తున్న దేవుడు, ప్రతిరోజు ప్రత్యక్ష గుడారంలో కనిపించే దేవుడు అపవాది చేస్తున్న మాయలో, అపవాది చేస్తున్నటువంటి ఆ కుట్రలో ఇజ్రాయెల్ ప్రజలు అపవాదికి తలొగ్గారు. కానీ రోజు కనిపిస్తున్నటువంటి దేవుడు, రోజు వినిపిస్తున్నటువంటి దేవుణ్ణి మరచిపోయారు. ఈరోజు నీ జీవితంలో కూడా శ్రమ రాగానే దేవునికి తల వంచడం మానేసి అపవాది మాటలు వింటున్నావా? దేవుడి యొక్క మాటలు వినడం మానేసి చెప్పుడు మాటలు వింటున్నావా? దేవుణ్ణి నమ్ముకోవడము, సహవాసాన్ని నమ్ముకోవడము, సంఘాన్ని నమ్ముకోవడం మానేసి లోకంలో ఉన్నవారిని, లోకస్తుల మాటలు నమ్మి నీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నావా? ఈ మాటలు నీతోనే నా ప్రియ కుమారుడా, నీ ప్రియ కుమార్తె అని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసమందు స్థిరులై ఉండండి. పేతురు ఈ మాట ఎందుకు రాశాడు తెలుసా అండి? విశ్వాసమందు స్థిరులై ఉండండి అని. మత్తయి సువార్త 14:28లో పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. దేవుడిని పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నేను నడిచొస్తాను అన్నప్పుడు పేతురు రా అన్నాడు. యేసు ప్రభు రా అన్నప్పుడు దేవుని మాట మీద ఆనుకున్నటువంటి పేతురు నీళ్ళ మీద నడిచాడు. దేవుని మాట మీద ఆనుకున్న పేతురు నీళ్ళ మీద నడిచాడు. తర్వాత వచనం చూడండి, 30వ వచనం 14:30, గాలిని చూచి భయపడి మునిగిపోయి సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఎప్పుడైతే దేవుని మాట మీద ఆనుకున్నాడో నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే గాలి తుఫానును చూశాడో నీళ్ళలో మునిగిపోసాగాడు. అంటే దేవుని వైపుకు చూచినప్పుడు పేతురు అసాధ్యమైన నీళ్ళ మీద నడవడం జరిగింది. ఎప్పుడైతే పేతురు గాలిని, ఆ యొక్క తుఫానును చూశాడో భయపడి మునిగిపోయాడు. అంటే నీ జీవితంలో దేవుని వైపు చూస్తే అసాధ్యము సుసాధ్యమే. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని పేతురు దేవుని వైపు చూచినప్పుడు నడవగలిగాడు. ఎప్పుడైతే పేతురు గాలి తుఫానులను చూశాడో మునిగిపోసాగాడు. అంటే నీ జీవితంలో ఉన్న సర్కమ్స్టాన్సెస్ని, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను, నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమలను, నీ జీవితంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలను నువ్వు చూచి భయపడితే నీ జీవితంలో మునిగిపోతావు. అపవాది చేతిలో మోసపోతావు. వాడు కల్పించే ఈ స్ట్రగుల్స్, వాడు కల్పించే ఈ శ్రమలను నువ్వు జయించినప్పుడు అంతం వరకు జయించు వాడికే జీవ కిరీటం. హల్లెలూయా. అంతం వరకు పోరాడు వారికి దేవుడిచ్చేటువంటి కిరీటము గొప్పది.
పౌలు భక్తుడు అంటాడు కదా, నేను పొందబోయే కిరీటం ముందు, నేను ఎంచుకున్న ఆ యొక్క కిరీటం ముందు ఈ సమస్యలే కాదు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎప్పుడైతే సమస్యలు వస్తాయో దేవుడు నీతో కూడా ఉంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నీ తోడుగా ఉంటాడు. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఆ యొక్క విల్డర్నెస్లో వెళ్తున్నప్పుడు దేవుడు పరలోకంలో కూర్చొని ఆనందించలేదండి. వారి మధ్యలోకి దిగి వచ్చాడు, ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాడు. పరలోకములో ఐశ్వర్యవంతుడై 1000 కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నటువంటి ఆ ప్రభువు ఆ యొక్క మహత్యమును విడిచి దారిద్ర్యమును ఎంచుకొని ప్రత్యక్ష గుడారాలలో, ఎడారిలో, ఆ యొక్క గుడారాలలో నివసించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎవరి కోసం? తన ప్రజల కోసం. ఈరోజు శ్రమలో నువ్వు ఉంటే నిన్ను వదిలేశాడని దేవుడు భయపడుతున్నావా, బాధపడుతున్నావా? దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు గర్భములో పిండముగా ఉన్నది మొదలు నీవు నీ తల నెరుయు వరకు నిన్ను ఎత్తుకొనివాడు ఆయనే, నిన్ను కౌగిలించుకొనివాడు ఆయనే, నిన్ను ముద్దు పెట్టుకునివాడు ఆయనే. ఈరోజు విశ్వాసమందు స్థిరము లేక సర్కమ్స్టాన్సెస్ని చూసి పేతురు వలె భయపడుతున్నావా? నీ యొక్క విశ్వాస జీవితంలో మునిగిపోతావు. ప్రభువా నన్ను రక్షించు అని పేతురు కేకలు వేసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు ప్రభువు, ఓ అల్ప విశ్వాసి, ఓ యూ లిటిల్ ఫెయిత్, ఓ అల్ప విశ్వాసి, ఎందుకని నీ విశ్వాసమందు నువ్వు స్థిరంగా లేకపోయావు? ఎందుకు నీ విశ్వాసమందు నువ్వు దృఢంగా నిలబడలేకపోయావు అని దేవుడు అన్నప్పుడు పేతురు నొచ్చుకున్నాడు. అయ్యో, నేను ఎంత పాపం చేశాను, ఎంత తప్పు చేశాను, నా దేవుని వైపే చూసి ఉంటే నేను కూడా నీళ్ళ మీద నడిచేవాడిని కదా, నా జీవితంలో ఒక గొప్ప అనుభవం మిగిలేదు కదా అని బాధపడ్డాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5:9 అంటున్నాడు, విశ్వాసమందు స్థిరులై ఉండండి. నా జీవితంలో నేను చేసిన పొరపాటు మీరు చెయ్యొద్దండి. విశ్వాసము లేక మీ జీవితాలలో మీరు మునిగిపోవద్దండి. దేవుని వైపుగా చూడండి. కొలసి 3:2 రాయబడింది కదా, పరసంబంధమైన వాటిని చూడండి, భూలోక సంబంధమైనటువంటివి కాదు. దేవుడు ఒక మాట సెలవిస్తే చాలు, గాలి, తుఫాను, సముద్రపు పొంగు అణిగిపోతుంది. ఈరోజు నీ జీవితంలో నీ అప్పులు సముద్రము వలె, నీ యొక్క అనారోగ్యము ఒక గాలి తుఫాను వలె, ఏ సమస్య నిన్ను ఒక వరద వలె పెట్టి పీడిస్తుందో నాకైతే తెలియదు. కానీ ఈరోజు నమ్మగలిగితే నా ప్రియ సహోదరుడా, నువ్వు విశ్వసించగలిగితే దేవుడు అంటున్నాడు, ఒక మాట నేను సెలవిస్తే గాలి, తుఫాను, సముద్రపు పొంగు అణిగిపోతాయి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసమందు స్థిరులై ఉన్నవారికే ఈ ఆశీర్వాదం, విశ్వాసమందు స్థిరులై ఉన్నవారికే ఈ యొక్క ఆశీర్వాదం అండి. ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు దేవుని మహత్యమును చూసి, దేవుడి మహాక్రియలను, సూచక్రియలను, ఐగుప్తులో దేవుడు జరిగించిన మహా అద్భుత కార్యాలు, మరి ఎన్నో అద్భుత కార్యాలు. ఐగుప్తులో చీకటి, ఇజ్రాయేల్ ప్రజలకు వెలుగు. ఐగుప్తులో వడగళ్ళు, ఇజ్రాయేల్ ప్రజలకేమో వర్షము లేదు, వడగళ్ళు లేవు. ఎన్నో అద్భుత కార్యాలు. ఎర్ర సముద్రాన్ని చీల్చడం మాటలా? మరి అంతవరకు కని విని ఎరుగనిటువంటి గొప్ప అద్భుత కార్యాలు, బండ నుంచి మధురమైన జలములు. ఇక నువ్వు ఎన్నటికీ ఫరో సైన్యాన్ని చూడవని ఆ ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచేసిన దేవుడు. ఇలా ఎన్నో సూచక్రియలు వారి జీవితంలో చూసి కూడా సమస్య రాగానే, ఒక గొలియాతును చూడగానే, ఒక నెఫ్లీంని చూడగానే, ఒక ఉన్నత దేవుణ్ణి చూడగానే భయం పుట్టుకునింది. 10 మంది యొక్క చెప్పుడు మాటలు విన్నారు. ఆ 2 యెహోషువ, కాలేబుల మాట ఇజ్రాయేల్ ప్రజలు వినలేదు. ఈరోజు దేవుని సేవకులు గొంతులు చించుకొని విశ్వాసమందు మీరు స్థిరులై ఉంటే దేవుని అద్భుత కార్యాలు చూస్తారు. దేవుడు మార్తా మరియతో చెప్తాడు కదా, నమ్ముట మీ వల్ల అయితే ఈరోజు నమ్మిక మాత్రం ఉంచు, దేవుని మహిమను చూస్తారు. నమ్మిక మాత్రం ఉంచండి, మీ తమ్ముడు లాజరు బయటికి వస్తాడు అన్నప్పుడు దేవుడు విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. యాయీరు కుమార్తె చనిపోయింది, అయినను పర్వాలేదు ప్రభువా, నువ్వు వచ్చి చేతులుంచు అనే విశ్వాసాన్ని బట్టి దేవుడు అంటాడు, ఇజ్రాయేలు ప్రజలలోని అంటే విశ్వాసుడు లేడు. ఈరోజు దేవుడు విశ్వాసుల కోసం వెతుకుతున్నాడు. లోకమంతటా ఆయన కళ్ళు సంచారం చేస్తున్నాయి. ఎవరు నన్ను విశ్వసిస్తారో, ఎవరు నన్ను నమ్ముతారో, ఎవరు నా మీద విశ్వాసము కలిగి ఉంటారో వాళ్ళను గొప్పగా ఆశీర్వదించాలని, వారిని అభివృద్ధి పరచాలని, వారిని గొప్ప మనిషిగా చేయాలని, ఈ లోకములో అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె వారిని దీవించాలా, దావీదు వలె వారిని దీవించాలని దేవుడు ఆశపడుతుండగా విశ్వాసము మనలో కరువైపోయింది. ఆదివారం విశ్వాసముతో దేవుడికి స్తోత్రం, సోమవారం రాగానే అపవాదికి స్తోత్రం అనే యొక్క క్రైస్తవ జనాంగం తయారైంది. ఆదివారం మధ్యాహ్నం వరకు దేవుడు, మధ్యాహ్నం ఇంటికి వెళ్తేనే సినిమాలు, ఇంటికి వెళ్తూనే లోకము, సోమవారము
రాగానే దేవుణ్ణి మర్చిపోవడం, బైబిల్ షెల్ఫ్లో పెట్టేయడం, మళ్ళీ ఆదివారం రాగానే దుమ్ము దులపడం. ఆ బైబిల్స్కు కొంతమంది బైబిల్స్ తెరచండి అంటే పేపర్లు కూడా అంటుకుపోయి ఉంటాయి. అది మన ఈరోజు విశ్వాసం, అది ఈరోజు మన భక్తి. మరి దేవుడు అద్భుత కార్యాలు చేయలేదే, దేవుడు ఆ ఆశ్చర్య కార్యాలు జరిగించలేదే అంటే ఎలా జరిగిస్తాడు? మీరు సువార్తలు చదివితే దేవుడు అంటాడు, వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేయలేకపోయాను. అవును నా ప్రియ సహోదరుడా, నీ అవిశ్వాసమును బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేయలేడు. యేసు ప్రభువే ఈ లోకానికి దిగొచ్చి నీ మీద చేతులు ఉంచినా నువ్వు విశ్వసించకపోతే అద్భుత కార్యాలు చేయలేడు. ఈరోజు పేతురు జీవితంలో మునిగిపోవడానికి కారణము సర్కమ్స్టాన్సెస్ని, ఆ గాలి తుఫానులను చూసి భయపడడమే. ఎప్పుడైతే భయపడ్డాడో మునిగిపోసాగాడు. ఎప్పుడైతే దేవుని మాట మీద ఆనుకున్నాడో, దేవుని మాట మీద నిలబడ్డాడో నీళ్ల మీద నడవసాగాడు. చూడండి ఆ మాట 14:28 మత్తయి సువార్త 14:28. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు పేతురు. ఎప్పుడు? యేసు మాట విన్నప్పుడు, యేసు వైపునకు చూచినప్పుడు, దేవుని పైన తన దృష్టిని కేంద్రీకరించినప్పుడు పేతురు నడవసాగాడు. పేతురు నీళ్ల మీద నడిచాడు. ఎక్కడన్నా విన్నామా నీళ్ల మీద నడిచింది ఎవరన్నా? కానీ దేవుడి మీద ఆనుకున్నాడు, పేతురు నడవగలిగాడు. యెహోషువ దేవుని మీద ఆనుకున్నాడు, సూర్యచంద్రులను ఆపగలిగాడు. యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టగలిగాడు. దేవుడి మీద ఆశ పెట్టుకుని, దేవుడి మీద కనిపెట్టుకున్నటువంటి వారి జీవితాలలో ఈ లోకములో ఉన్న వాటిని కాదు కానీ పరలోకములో ఉన్న వాటిని కూడా శాసించగల శక్తి ప్రభువు ఇచ్చాడు. అవును నా ప్రియ సహోదర సహోదరి, ఎవరైతే విశ్వాసముతో ఇక్కడ 2-3 కూడి ప్రార్థిస్తారో, ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే ఇక్కడ విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుంది. దేవుడు మానవుడి శక్తి స్వల్పమైనది, కానీ దేవుడు మానవుడి ప్రార్థనకి ఇచ్చినటువంటి శక్తి బహుబలమైనది. మానవుడి శక్తి స్వల్పమే, కానీ నీతిమంతుని విజ్ఞాపన కలిగినటువంటి ప్రార్థన బహుబలము గలదై కెన్ డూ మైటీ మిరాకిల్స్ అండ్ వండర్స్ అని రాయబడింది బైబిల్లో. ఎప్పుడైతే రైచియస్ పర్సన్ ప్రేయర్ చేస్తాడో హీ కెన్ పర్ఫార్మ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ అని బైబిల్లో రాయబడి ఉంది. మన యొక్క జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎప్పుడు జరిగిస్తామంట? ప్రార్థించినప్పుడు, విశ్వసించినప్పుడు. పేతురు దేవుని వైపు చూశాడు, నీళ్ళ మీద నడిచాడు. గాలి తుఫాను వైపు చూచాడు, మునిగిపోసాగాడు. ఈరోజు విశ్వాసమందు స్థిరమై దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీ సమస్య ఏదైనా దాన్ని ఎరికో గోడలు కూల్చినట్టుగా నువ్వు కూల్చగలుగుతావు. లేకపోతే విశ్వాసమందు స్థిరంగా లేకపోతే కనీసము నువ్వు నీ సమస్య నుండి బయటికి కూడా రాలేవు. విశ్వాసముతో ఎరికో గోడలు కూల్చబడ్డాయి. ఈరోజు నీ ఎరికో గోడలు అలాగే ఉన్నాయంటే నీ విశ్వాసములో లోపం ఉంది. దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడం లేదని దేవుని నిందించే స్థితిలో ఉన్నావేమో. నీవు మొదటగా విశ్వాసములో బలపడితే దేవుడు ఆ విధమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు, దేవుని మహిమను చూస్తావు. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసముతో అబ్రహాము ఇస్సాకును పొందుకున్నాడు. విశ్వాసముతో హన్న సమూయేలుని పొందుకునింది. విశ్వాసముతో దావీదు మహారాజు అయ్యాడు. ఈరోజు నీ జీవితంలో ఇంకా గొర్రెల కాపరిగానే ఉన్నావా? లోపం ఎక్కడుందంటారు? మన విశ్వాసంలో, మన యొక్క భక్తిలో, మన యొక్క ప్రార్థనలో. దినముకు 7 మార్లు ప్రార్థించేవాడు దావీదు. దినము 3 మార్లు ప్రార్థించేవాడు దానియేలు. ఎందుకండి? వారికి పని లేకనా? వారు రాజులు కాదా? వారు మంత్రులు కాదా? వారికి రాజ్యంలో పనులు లేవా? చేయాలనుకుంటే వారికి చక్కదిద్దాల్సినటువంటి కేసులు, వారి రాజ్యంలో పరిష్కరించాల్సినటువంటి సమస్యలు లేవా? ఎందుకు వారు టైం తీసుకొని మరి దినముకు 7 మార్లు, దినముకు 3 మార్లు యెరూషలేం వైపుకు చేతులెత్తి ప్రార్థించారు దానియేలు గారు? బికాజ్ వారి ప్రార్థన, వారి విశ్వాసము స్థిరముగా ఉంటేనే రాజ్యంలో వారు గొప్పవారుగా ఉంటారు. హల్లెలూయా! వారి విశ్వాసము, వారి ప్రార్థన స్థిరముగా ఉంటేనే వారు రాజ్యంలో స్థిరముగా ఉంటారు. గోడకు కొట్టిన మేకు వలె నేను చేస్తాను అన్నాడు దేవుడు. ఎప్పుడు? నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు. ఈరోజు పేతురు వలె ఒక సమస్య రాగానే, ఒక సర్కమ్స్టాన్సెస్ని, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని చూసి భయపడిపోతున్నావా? నీ జీవితంలో మునిగిపోతావు నా సహోదరుడా. నీ జీవితంలో పేతురు వలె మునిగిపోతావు. అందుకే ఆయన తన జీవిత అనుభవం నుంచి రాస్తున్నాడు, విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించండి. వాడిని ఎదిరించండి, మీ ఎదురు నుంచి వాడు పారిపోతాడు. పారిపోయినటువంటి ఆ అపవాది నీ జీవితంలో
గొప్ప కార్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఎదిరిస్తావో వాడు పారిపోతాడు. ఆ పారిపోయినటువంటి అపవాది ఎప్పుడైతే మనల్ని విడిచిపోతాడో దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో వర్షించడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఎదిరిస్తావో వాడు పారిపోతాడు. ఎప్పుడైతే నువ్వు వాడిని ఎదిరిస్తావో నీ యొక్క హృదయంలో నుండి వాడు తొలగిపోతాడు. యెహోవా యేసయ్య నీ హృదయాసీనుడైతాడు, నీ హృదయములో సింహాసీనుడైతాడు. ఎందుకంటే నీ యొక్క దేహము దేవునికి ఆలయం. ఎప్పుడు దేవుడు నీ హృదయంలో ఉంటాడంటే నీవు విశ్వాసమందు స్థిరమై ఉన్నప్పుడు అపవాదికి చోటు లేక వాడు నీ నుండి పారిపోతాడు. పదే పదే వాడు నువ్వు గెలచలేవు, నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు అన్నప్పుడు నీవు నా దేవుడు నాలో ఉన్నవాడు నీకన్నా గొప్పవాడు 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 వెళ్ళరా నువ్వు నాలో నుండి అని నువ్వు వాడిని ఎదిరిస్తావో వాడు చూసి 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 యేసు ప్రభువును కూడా వాడు శోధించి 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 ఆ పిమ్మట విడిచి వెళ్ళిపోయాడు. వాడు ఎదిరిస్తే ఉండలేడండి. దేవుడు వానితో యుద్ధం చేయలేదు, కత్తి యుద్ధాలు చేయలేదు, వాడిని శపించలేదు, మంత్రాలు చదవలేదు, కానీ వాడిని వాక్యముతో ఎదిరించాడు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ రీడింగ్ చేస్తావో ప్రార్థిస్తావో వాడిని నువ్వు శోధించినప్పుడల్లా నువ్వు ఒక వాక్యపు ఖడ్గాన్ని వాడి మీదికి కత్తిలాగా దూసినప్పుడు వాడు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు. యేసయ్య ఆ సింహాసీనుడు నీ ఒక హృదయంలో ఆసీనుడైనప్పుడు నువ్వు ఏది ప్రార్థిస్తే అది విశ్వాసంతో నువ్వు సాధిస్తావు. నా పేరిట మీరు నన్ను ఏమడిగినను నేను అది మీకు దయచేస్తాను. ఎవరు నా యందు నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. యోహాను 14:14 చదువుతాం కదా. ఎవరు నా యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఏది మీరు నా పేరిట అడుగుతారో అది నేను మీకు దయచేస్తాను. ఎప్పుడు? విశ్వాసమందు మీరు స్థిరమైనప్పుడు, నీ హృదయంలో యేసయ్య కొలువైనప్పుడు. అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. వాడు పారిపోయిన వెంటనే మన జీవితంలో ఆశీర్వాదాల వర్షం కురుస్తుంది. హల్లెలూయా. స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ యోబు జీవితంలో లాగా చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనము. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు భక్తుడు యొక్క విశ్వాసం, గొప్ప పశు సంపద, 10 మంది బిడ్డలు, భార్య, బహుమంది పనివారు, గొప్ప జీవితం. ఆయన ఏమంతా గొప్ప మనిషి లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. చూడండి ఆ మాటను చూద్దాం. ఊజు దేశంలో గొప్పవాడుగా యోబు ఉన్నాడంట. 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. తూర్పు దేశంలో అతనికన్నా గొప్పవాడు లేడని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. తూర్పు దిక్కు జనులందరిలో అతనే గొప్పవాడిగా ఉండేను. అంత గొప్పవాడు. అతని ఆస్తి పోయింది, తన బిడ్డలు పోయినారు, మొత్తము తన యొక్క జీవితంలో శాపము పాపము ఆయన్ని పీడించినప్పుడు తన భార్య నిందించి దేవుణ్ణి చనిపోమని తన భార్య వదిలి వెళ్ళిపోయింది. స్నేహితులు ఎలిఫజు, జోఫరు, బిల్దదు ఇలా వచ్చిన వారంతా ఆయనను తిడుతూ ఆయనను అపహాస్యం చేసినప్పుడు, కురుపులతో అనారోగ్యం ఆయన్ని పట్టి పీడించినప్పుడు యోబు అన్నటువంటి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, ఆయన నామమునికే స్తుతి కలుగునుగాక. అటువంటి విశ్వాసం ఈరోజు నీకుందా? స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ ఆఫ్ జోబ్, ఆయన యొక్క స్థిరమైన విశ్వాసం ఈరోజు నీకుందా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఉద్యోగం రాలేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఏమో ఏ గొప్ప ఉద్యోగం నా కొరకు ఎదురు చూస్తూ ఉందో, ఈ ఒక చిన్న ఉద్యోగాన్ని నా నుంచి తీసేస్తే గొప్ప ఉద్యోగం నా దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసం నీకుందా? వివాహం ఆలస్యం అవుతుందా? సాటి అయిన సహాయము ఇంకా నాకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు, మంచి సాటి అయిన సహాయం వస్తుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం అనే విశ్వాసం నీకుందా? ఈరోజు దేవుడు మన జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనుకల గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం దాగి ఉంది. దేవుడి ఆలస్యం వెనక ఒక అద్భుతం ఉంది. దేవుడి ఆలస్యం వెనక ఒక అద్భుతం దాగుందని విశ్వసించగలిగితే యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని వెళ్ళెను అనే విశ్వాసం నువ్వు కనబరచగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు, యోబు జీవితంలో ఎలాగైతే నేను రిస్టోర్ చేశానో తన ఆస్తిని, రిస్టోర్ చేశానో అతని ఆశీర్వాదాన్ని, రిస్టోర్ చేశానో అతని జీవితాన్ని, నిన్ను కూడా ఆశీర్వదించాలని, 2 మేలులతో నిన్ను తృప్తిపరచాలని, డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్తో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతుండగా ఈరోజు విశ్వాసంలో పేతురు వలె ఉన్నావా? విశ్వాసంలో యోబు వలె ఉన్నావా? యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అంటున్నావా? గాలి తుఫానులు చూసి నీ విశ్వాసపు జీవితంలో మునిగిపోతున్నావా? దేవుడి చేత అల్ప విశ్వాసి అనిపించుకుంటున్నావా? యోబు తూర్పు దేశపు ప్రజలందరిలో గొప్పవాడు, యథార్థవంతుడు, భక్తిపరుడు అని దేవుడితో సాక్ష్యం పొందేవాడిగా ఉన్నావా? అల్ప విశ్వాసి అనిపించుకుంటున్నావా?
నా ప్రియ భక్తుడు యోబు అనిపించుకునేటట్టున్నావా? ఈరోజు ఆలోచించుకోవాల్సింది నీవే నా ప్రియ సహోదరుడా. యేసయ్య పేతురుని ఏమన్నాడు? అల్పవిశ్వాసి అన్నాడు. అదే యేసయ్య యోబుని ఏమంటున్నాడు? యథార్థవంతుడు, నా ప్రియభక్తుడు యోబు అంటున్నాడు. ఈరోజు ప్రియభక్తుడైన యోబు వలె నువ్వు ఉండగలిగితే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోబు 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలు కలిగెను. 10వ వచనం చూడండి. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి ఇచ్చెను. హల్లెలూయా. నిరీక్షణ తర్వాత యోబు జీవితంలో ఏం కలిగిందండి? 2 మేలు. స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ తర్వాత యోబు జీవితంలో డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. విశ్వాసమందు స్థిరమై ఉన్న యోబు జీవితంలో 2 మేలులు. దేవుడు నువ్వు నిరీక్షించి వెయిట్ చేసి దేవుని యందు విశ్వాసం ఉంచావు కదా అని చిన్న గుప్పెడితో ఆశీర్వదించే దేవుడు కాదు, కానీ నీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలతో నేను ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతుండగా స్థిరమైన విశ్వాసంలో ఉంటావా? స్థిరమైన విశ్వాసము కలిగి ఉంటావా? యోబు వలె ఏమి కలిగినను, ఏ ఉపద్రవం నీ జీవితంలో వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఎర్ర సముద్రమే నీ ముందుకు వచ్చి నిలబడ్డా, యెహోవా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నా ముందు నడుచువాడు యెహోవా నువ్వు చెప్పగలిగితే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడని నువ్వు చెప్పగలిగితే, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐ విల్ రిస్టోర్ యూ డబుల్. నీకు 2 మేలు నేను చేసేదను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61:7 చదువుకుందాం. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించుదురు. వారు సంతోషించుదురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యూ విల్ బీ రివార్డెడ్ విత్ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యూ విల్ రిసీవ్ ఏ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్తో దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కలుగుతాయంటే నీ జీవితంలో స్థిరమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు. స్థిరమైన విశ్వాసంతో ఏ శ్రమ వచ్చినా నాలో దేవుడున్నాడు, నా దేవుడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడని నువ్వు చెప్పగలిగినప్పుడు, విశ్వాసంతో ఆ కొండను ఇక్కడికి వచ్చి పడమని నువ్వు ప్రార్థించినప్పుడు, ఆవగించేంత విశ్వాసం. దేవుడి నుంచి కొండంత విశ్వాసం అడగడం లేదండి. ఎందుకంటే దేవుడికి తెలుసు, బాల్యం నుండి నరుడు చెడ్డవాడు, వాడి హృదయాలోచనలన్నీ చెడ్డవే, వాడి జీవితంలో వాడు కొండంత విశ్వాసము ఉంచుకోలేడని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు మైన్యూట్గా ఆవగింజంత విశ్వాసం అన్నాడు. నీ జీవితంలో నువ్వు ఆవగింజ కన్నా ఎక్కువగా విశ్వసించలేవని దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు కొండంత విశ్వాసం అడగడం లేదు, కానీ దేవుడు నీ దగ్గర నుండి ఆవగింజంత విశ్వాసం నువ్వు ఉంచగలిగితే దేవుడు అంటున్నాడు, కొండలు సైతము పెకలించవచ్చు. హల్లెలూయా. కొండలు సైతము నీ ఆవగింజ విశ్వాసంతో పెకలించవచ్చు. నమ్ముతావా నా ప్రియ సహోదరుడా? ఈరోజు విశ్వసిస్తావా? దేవుని యందు నమ్మకం ఉంచుతావా? ఈరోజు నువ్వు నమ్మి దేవుణ్ణి విశ్వసించి ప్రార్థించగలిగితే, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ హీ విల్ బీ రివార్డెడ్ యూ డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. యూ విల్ రిసీవ్ ఏ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను, డబల్ పోర్షన్, 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఈరోజు నీకు ఇవ్వాలని ఆశపడుతుండగా, ఇంతవరకు నిరీక్షించి ఈరోజు నిరీక్షణలో కోల్పోయి పాపం చేసావేమో, ఈరోజు చిన్న ప్రార్థన, ప్రభువా నా విశ్వాసం కుంటిపడింది ప్రభువా, అపనమ్మకం ఉండకుండా నాకు విశ్వాసం కలిగజేయ ప్రభువా. ఇదిగో ఈరోజు నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా అవమానానికి రెట్టింపు ఘనత, నా అవమానానికి, నేను కోల్పోయిన దానికి యోబు వలె దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాను ప్రభువా. నేను కోల్పోయిన ప్రతిదీ రెట్టింపుగా నువ్వు ఇవ్వబోతున్నావు, ఇస్తున్నావని నువ్వు విశ్వసించగలిగితే, కోల్పోయిన ప్రతిదీ 2 దేవుడు నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండమని ఈరోజు మాతో మాట్లాడిందేవా నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, యోబు వలె స్థిరముగా నిలబడే ప్రభువా నాయనా, కోల్పోయిన వాటిని రెట్టింపుగా మేము పొందుకునే కృప దయచేయండి ప్రభు. ఈ వాక్యమునైనా నీరు కట్టిన తోట వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనైనా ఫలింప చేయమని, అపవాది ఎత్తుకొని పోకని ఈ యొక్క నైనా దూత కాపుదలను నీ రక్షణ కంచెను ఉంచమని, ఈ యొక్క వాక్యమును వారి హృదయంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.
మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీ యొక్క ప్రతి అవసరతల కొరకు మేము 24/7 మేము మా యొక్క సంఘము, మా చర్చ్ని మీ కొరకు ప్రార్థిస్తుండగా ఈ కింద కనపడుతున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ చేయండి. మీ ప్రతి అవసరత కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా.